ఎంతో మంది తండ్రులు పిల్లలకి మనం ఏం ఆస్తులు ఇవ్వగలం అని ఆలోచించడంలోనే ఆగిపోతారు కానీ ఒక మంచి నడవడిక, మంచి సంస్కారం, జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కృంగిపోకుండా నిలబడగలిగే ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇవ్వాలని ఏ కుటుంబం అయినా ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఆ మనిషిని తలుచుకొని బాధపడడం సర్వసాధారణం. దాంట్లో విచిత్రం ఏమీ లేదు. కానీ శత్రువుల సైతం వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలో ఆ మనిషి అనేవాడు ఉంటే ఇంకా బాగుండేది అని బాధపడితే ఒక మనిషి తన జీవిత కాలంలో ఇంతకన్నా అమూల్యమైనది ఇంకేమైనా సాధించగలరా? జీవితం ఎన్ని సవాళ్లను విసిరినా, ఎంత కష్టపడుతున్నా చుట్టూ ఉన్న మనుషులపై ఆ భారాన్ని మోపకుండా తానే భరిస్తూ తన ఒరిజినల్ క్యారెక్టర్ ని కూడా కోల్పోకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని రిషి అనే కదా అంటారు. అందుకే మా నాన్న నాకు కన్న తండ్రి అనే దానికన్నా కూడా ఒక గురువుగా చాలా ఇష్టం, గౌరవం. నీలాంటి ఒక ధైర్యాన్ని, ప్రేమని, అండని నేను శాశ్వతంగా కోల్పోయానేమో అని భయపడే సమయానికి కన్నయ్య రూపంలో నువ్వు మళ్ళీ